పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పగటి కలలు కంటావు నువ్వు బాగా. నీలాగే ఒక బ్రాహ్మణుడు పగటి కలలు కంటుండట. ఆ కథ ఏంటో విందాం. ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీ? నువ్వే చెప్పు. నేనుగా చెప్పేది. చిత్రవర్ణుడికి దూరదర్శి చెప్పినటువంటి కథ, కలల బ్రాహ్మణుని కథ. అయోధ్య నగరంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు దేవశర్మ. పౌరోహిత్యం చేసుకొని బతికేవాడు అతను. పౌరోహిత్యం అంటే పూజలు చేస్తూ ఉండేవాడట. ఒకరోజు ఎవరింటనో శ్రాద్ధ కర్మ నిర్వహించాడు. కుండ నిండా అతనికి ఒక పిండిని దానంగా ఇచ్చారు. అక్కడే మంచి భోజనం కూడా చేశాడు అతను. కడుపు నిండడంతో ఇంకా ఇంటికి బయలుదేరాడు. అక్కడ చంకలో కుండ పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అతనికి నిద్ర వచ్చింది. ఇంకా ఆపుకోలేకపోయాడు అతను. అటు ఇటు చూసి ఓ ఇంటి అరుగు మీద పడుకున్నాడు. పడుకునే ముందు తన నడుముకు చుట్టుకున్నటువంటి ఒక గుడ్డను తీసి దాన్ని మీద కుండను పెట్టి భద్రంగా ఉంచాడు. కర్ర కూడా పక్కకు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏ దొంగనో ఒక కుక్కనో వచ్చి ఆ కుండను పట్టుకుపోయి అంత ముట్టుకుంటే ఇంకా బెదిరించడానికి కర్ర ఉండాలి కదా అని అతని ఆలోచన. అలా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు అతను. దేవశర్మ ఏ ఇంటి అరుగు మీద అయితే పడుకున్నాడో ఆ ఇల్లు ఒక కుమ్మరివాడిది. కుమ్మరివాడు అంటే పాట్ మేకర్. కుమ్మరివాడి ఇంట్లో ఏముంటాయి? కుండలు ఉంటాయి. కుండలన్నీ కూడా ఆయన చేసిన కుండలన్నీ కూడా ఆ అరుగు మీద పెట్టి వరుసగా పెట్టి ఉన్నాడట. వాటి ముందే ఈ పడుకున్నాడు దేవశర్మ. కలలు కనడం దేవశర్మకు బాగా అలవాటు. పడుకున్నాడంటే ఏదో ఒక కళ అతనికి వచ్చేది. ఆ కళలో ఎంతో 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 గొప్ప గొప్ప విషయాలను ఆలోచిస్తూ ఉండేవాడు దేవశర్మ. ఇక ఏం చేసిండట, అతనికి ఆ రోజు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, మంచి ధర పలికిన సమయంలో కుండలో ఉన్నటువంటి ఈ పిండిని నేను అమ్ముతాను, ఆ డబ్బుతో ఒక మేక పిల్లను కొంటాను, కొన్నాళ్ళకి అది పెరిగి పెద్దదై పిల్లల్ని పెడుతుంది, ఆ పిల్లలు పెరిగి పెద్దవై అవి కూడా పిల్లల్ని పెడతాయి. అలా కొంతకాలానికి తన దగ్గర మేకలు వందల్లో ఉంటాయి. ఆ మేకల్ని అమ్మేస్తాను. అప్పుడు ఒక మంచి మేలుజాతి ఆవుల్ని కొంటాను. కొని ఏం చేస్తాను, నేను ఆ ఆవులతోటి పాల వ్యాపారం చేస్తాను, ఇక వ్యవసాయం కూడా చేస్తాను, ఇక నేను కోటీశ్వరుడైపోతాను. డబ్బున్నవాడు కదా అని తనకు మంచి పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొని మంచి కొడుకు పుడతాడు. అతనికి సోమశర్మ అని తన తండ్రి పేరు పెట్టుకుంటాను అని చెప్పి కలలో అనుకుంటూ ఉన్నాడట. ఈ సోమశర్మ ఇల్లంతా తిరిగి అల్లరి చేస్తాడు. వద్దురా బాబు అంటే వినడు. ఇక నాకు కోపం వస్తుంది, కోపంతో వాడిని కర్రతో 4 తగిలిస్తాను అని కలలోనే ఉన్న దేవశర్మ పక్కనే పెట్టుకున్న కర్ర అందుకున్నాడు. ఇక ఏది ఆలోచించకుండా తన ఎదురుగా ఉన్న కుండల మీద డబా 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 కొట్టేశాడు. అంతే, పిండి పోయింది, ఎదురుగా ఉన్న కుండలన్నీ కూడా పగిలిపోయాయి. కుండలు పగలగొడుతున్న శబ్దం వినరావడంతో ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఆ కుమ్మరి పరుగున వచ్చి చూశాడు. ఓరే, ఎవర్రా నువ్వు, ఇక్కడ పడుకున్న కుండలన్నీ కొట్టేస్తున్నావు, అరే లే 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 అని గట్టిగా అరిచాడు. దేవశర్మ వెంటనే లేచి అయ్యో ఏం జరిగింది ఇది అని అనుకున్నాడు. మరి అతను ఊరుకుంటాడా? అతను ఊరుకోడు. ఇక గట్టిగా కోప్పడితే ఆయనకు డబ్బు కూడా చెల్లించాల్సిన అవసరం వచ్చింది. కథ ముగించాడు దూరదర్శి. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు, మహారాజా, ముందెన్నడో జరగబోయే వాటి గురించి పగటి కలలు కంటూ కూర్చుని ప్రస్తుతం చేసుకోవలసిన పనుల్ని చెడగొట్టుకోవడం అవివేకుల పని. మనం అవివేకులం కాదని నా ఉద్దేశం. మరి నేను ఈ స్టోరీ బాగా చెప్పకపోతే ఎట్లా, మరి నేను పోయం బాగా చెప్పకపోతే ఎట్లా, టీచర్ నన్ను ఈ స్టోరీ పోయం చెప్పనికపోతే ఎట్లా, నువ్వు పగటి కలలు కంటే ఏమవుతుంది? అసలైనటువంటిది ఆ రోజు ఏం జరుగుతుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేగాని ఇప్పుడే పగటి కలలు కనడం, నేను బాగా చెప్తా కావచ్చు, నేను బాగా చెప్పను కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయొద్దు అన్నట్టు. అంతేనా? అట్లా నిజమే అనుకున్నాడు చిత్రవర్ణుడు. సరే మంత్రి, నువ్వు చెప్పినట్టుగానే ఎందుకైనా మంచిది. కర్పూర ద్వీపానికి మేఘవర్ణుని రాజుని చేసే యోచన మానుకుందామన్నాడు. ఛేదించుకున్న కర్పూర ద్వీపానికి మేఘవర్ణుని సామంతుణ్ణి చేద్దామని రాజు చిత్రవర్ణుడు ముచ్చట పడితే వద్దని వారించాడు మంత్రి దూరదర్శి. అర్హతకు మించి మేఘవర్ణుని సన్మానిస్తే మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ అన్నాడు. రాజుని ఆలోచింపజేశాడు. సరే,
అవసరార్థం సేవకునొక్కరిని సామంతుని చేసి వచ్చాం కానీ నిజానికి వాడు సరైన రాజు కాడు. మేఘవర్ణుని రాజు చేద్దామంటే వద్దంటున్నావు. మరి ఇప్పుడు ఎలా? కర్పూర ద్వీపాన్ని చక్కగా ఏలే రాజు ఒకడు కావాలి అంటే వాడు మనలో ఎవరున్నారో చెప్పు అని అడిగాడు చిత్రవర్ణుడు. చెప్పడానికి ముందు వెనకల ఆలోచించాడు దూరదర్శి. తర్వాత ఇలా చెప్పాడు, మహారాజా, మనం హిరణ్యగర్భుని మీద పోరాడి గెలవలేదు, మోసంతో గెలిచాం. అది తప్పు. నిజానికి హిరణ్యగర్భుడు చాలా బలవంతుడు. అతని కోసం ప్రజలు ప్రాణాలిస్తారు. ఓడిపోయాడని హిరణ్యగర్భుని మనం తక్కువ అంచనా వేయవద్దు. అతను ఊరుకోడు. ఎలాగైనా మన మీదకి మళ్ళీ దండెత్తి వస్తాడు. సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధానికి తప్పకుండా వస్తాడు. తన రాజ్యం తను ఛేదించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు మన మోసాలు పనిచెయ్యవు అని చెప్పాడు. ఇంకో విషయం మహారాజా, హిరణ్యగర్భుని మంత్రి బాగా తెలివైనవాడు. అయితే మొన్న యుద్ధవేళ రాజుకి మంత్రికి ఏదో చిన్నపాటి గొడవలు వచ్చాయి. ఆ గొడవల వల్ల మన విజయానికి కూడా ఆ గొడవలే కారణమయ్యాయి. అయితే ఈసారి వారిద్దరు ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళొక్కటైతే ఇంకా మనకు విజయావకాశాలు తగ్గుతాయి. పైగా రానున్నది వర్షాకాలం. నీటి పక్షులకి వానాకాలం అనుకూలం. మనం నేల పక్షులం. మనకి వానాకాలం అనుకూలించదు. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేస్తే వారిదే గెలుపు. అందుకని అని ఆగాడు దూరదర్శి. అందుకని చెప్పు, ఏమిటి నీ ఉద్దేశం అడిగాడు చిత్రవర్ణుడు. కర్పూర ద్వీపాన్ని మనం గెలుచుకున్నాం. ఆ పేరు ఎలాగో మనం గెలిచామనే పేరు మనకు ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే హిరణ్యగర్భుడితో మనం సంధి చేసుకొని అతని రాజ్యం అతనికే ఇచ్చివేద్దాం. అప్పుడు యుద్ధం అన్న మాటే ఉండదు, మనకి ఓటమి కూడా ఉండదు. ఆలోచించండి. సంధి సర్వత్రయా శ్రేయస్కరం అన్నాడు దూరదర్శి. సంధి అంటే ఒక అండర్స్టాండింగ్కి రావడం. ఓకేనా? రాజు ఆలోచనలో పడ్డాడు. దూరదర్శి పిరికివాడు. ఇక దూరదర్శి పిరికి మందు నూరిపోస్తున్నాడు అనిపించింది. కొంచెం కోపం కూడా వచ్చింది. దాంతో ఇలా అన్నాడు అతను, బాగాలేదు దూరదర్శి, నీ మాటల్లో నాకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. తిరిగి శత్రువుకే దాన్ని అప్పజెప్పడం నా వల్ల కాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్ధరంగం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్న హిరణ్యగర్భుడు, కాళ్ళు చేతులు తప్ప తోడంటూ లేని హిరణ్యగర్భుడు సర్వసైన్య సమేతంగా ఉన్న నన్నేం చెయ్యగలడు? ఒంటరి పక్షి యుద్ధం ఏం చేస్తుంది? అయిపోయింది, హిరణ్యగర్భుడి అధ్యాయం అయిపోయింది, ముగిసిపోయింది, ఇంకా ఏం చేయలేడు అని అన్నాడు. దూరదర్శి తల వంచుకొని నిల్చున్నాడంతే, ఇంకేం మాట్లాడడం లేదు. గెలుచుకున్న రాజ్యాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో నువ్వు ఇక ఎక్కువ కల్పించుకోకు అన్నాడు. అంతలోనే చిత్రవర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని ముగించాడు ధవలాంగుడు. తెలుసుకున్నవి మహారాజుకి వివరించడం గూఢాచారి కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అన్నాడు ధవలాంగుడు. ఆకలిగా ఉన్నదని చెప్పి ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని సెలవు తీసుకున్నాడు. హిరణ్యగర్భుడు, సర్వజ్ఞుడు ఇద్దరు దీర్ఘంగా ఆలోచించసాగారు. కొద్దిసేపు ఎవరికెవరు మాట్లాడుకోలేదు. తర్వాత సర్వజ్ఞుడే గొంతు సవరించుకొని ఇలా అన్నాడు, మహారాజా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఒంటరిగా యుద్ధం చేయలేం. ఒకవేళ యుద్ధం చెయ్యాలంటే ఎవరైనా బలవంతుడైన రాజుతో మనం ముందుగా స్నేహం చెయ్యాలి. చేస్తే ఆ రాజు సహాయంతో మనం శత్రువుని దెబ్బతీయొచ్చు. ఊబిలో పడ్డ ఏనుగుని తీయాలంటే మరో ఏనుగు సహాయమే కావాలి. అందుకని సింహాల రాజు మహాబలునితో మనం స్నేహం చేద్దాం. అతని సాయం కోరదాం. అతనికి మనమంటే చాలా ఇష్టం. మనతో స్నేహం చేసేందుకు ఎప్పటి నుంచో ఉత్సాహపడుతున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు స్నేహం కావాలన్నాడు. ఇప్పుడు కావాలంటాడా? మనం అసలుకే రాజులం కాదు కదా, నేను రాజుని కాదు కదా, నాకు రాజ్యమే లేదు కదా, ఇప్పుడు నాకు సహాయం చేస్తాడా అని అనుమానం వ్యక్తం చేశాడు హిరణ్యగర్భుడు. ఎందుకంటే ఓడిపోయింది కదా హిరణ్యగర్భుడు. స్నేహం కోరుకునే వారికి రాజు పేద అనే తారతమ్యం ఉండదు ప్రభు. అయినా మహాబలుడు అంత అల్పుడు కాడు. ఇప్పుడే అతని స్నేహాన్ని సమయాన్ని ఆర్థిస్తూ దూతను పంపుదాం, ఏమంటారు? అంటే మనం మీ సహాయం నాకు కావాలి, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి అని చెప్పి మనం ఒక మెసెంజర్ని పంపిద్దాం అక్కడికి అని చెప్పిండట. చెప్పింది అది. నీ ఇష్టం అన్నాడు. మహాబలునికి ఉత్తరం రాశాడు సర్వజ్ఞుడు. ఆ ఉత్తరాన్ని దూతకు అందజేశాడు. ఇక పంపించాడు అతన్ని. మరి దూత వెళ్ళి ఆ ఉత్తరాన్ని ఇచ్చాడా లేదా? ఎవరికి? మహాబలుడికి. మహాబలుడికి ఇచ్చి మరి ఆ ఫ్రెండ్షిప్ అనేది అతను యాక్సెప్ట్ చేస్తాడా? మరి తను రాజుగా లేడుగా ఇప్పుడు, మరి యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేటువంటిది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.